వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. చాలామంది రెగ్యులర్ ఫుడ్ అలాగే రొటీన్ రెసిపీస్ చేసుకొని బోర్ కొడుతుంటుంది. అలాంటి వాళ్ళందరికీ మన హెల్దీ అండ్ టేస్టీలో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో వచ్చాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఏంటంటే చాలామంది రెగ్యులర్ ఫుడ్ కానీ రొటీన్ ఫుడ్ చేసుకుంటూ ఉంటారు. రెసిపీస్లో ఇడ్లీ లేకపోతే దోశ, చిత్రాన్నం, పొంగలి, అలా కాకుండా కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎలాంటివి యాడ్ చేసుకుంటే మనం కొద్దిగా ఇంట్రెస్టింగ్గా తయారవుతుంది. అండ్ అలాగే హెల్దీ రీప్లేస్మెంట్స్ ఏమున్నాయి ఇంగ్రీడియంట్స్లో? సో ద ఫస్ట్ థింగ్ వచ్చేసి అందరూ కూడా ఎక్కువగా రైస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు సౌత్ ఇండియాలో. సో వాళ్ళు కొంచెం ఫ్లేవర్డ్ రైసెస్ చేసుకోవడం, లేదంటే పులావ్స్లా చేసుకోవడం. సో అలా చేస్తున్నప్పుడు వైట్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ కానీ ఏదైనా మిల్లెట్స్ కానీ యూస్ చేయాలి. అండ్ ఇంకొకటి ఉప్మా ఎక్కువగా చేసుకుంటాం బ్రేక్ఫాస్ట్ టైంలో. సో ఉప్మా చేసేటప్పుడు కూడా ఓన్లీ అలా సుజీ రవ్వ లేదంటే దలియా రవ్వ కాకుండా దాంట్లో ఎక్కువగా వెజిటేబుల్స్ వేసి ప్రిపేర్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ దోసస్, అది కూడా ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటాం. అది కూడా మినపప్పుతో పాటు ఇంకేదైనా మిల్లెట్స్, ఒకవేళ వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్ కావాలి అంటే మిల్లెట్స్, లేదంటే ఫైబర్ ఎక్కువగా ఉండాలంటే కొంచెం దలియా కానీ కీన్వా కానీ ఇంక్లూడ్ చేసుకోవడం. అలా మన హెల్త్కి సంబంధించి మన బాడీకి సంబంధించి అందులోనే రిప్లేస్మెంట్స్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఏ థీమ్తో వచ్చేసాం అండ్ అలాగే ఫస్ట్ రెసిపీ ఏంటి? ఓకే, సో ఇవాళ థీమ్ వచ్చేసి క్రోనిక్ కిడ్నీ డిసీజ్, సికేడి వాళ్ళు. సో వాళ్ళకి వన్స్ స్టేజ్ క్రాస్ అవ్వగానే, లైక్ వాళ్ళకి 5 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ నుంచి డైట్ రెస్ట్రిక్షన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అందులో డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు, నాన్ డయాలసిస్ పేషెంట్స్ కూడా ఉంటారు. ఒకరికి ప్రోటీన్ ఎక్కువగా ఇవ్వాలి, ఒకరికి ప్రోటీన్ తక్కువగా ఇస్తూ కొంచెం డైరెటిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఇవ్వాలి. సో ఫస్ట్ మనము డయాలసిస్ పేషెంట్కి చూస్తున్నాం ఫుడ్. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పన్నీర్ టిక్కా పిజ్జా. ఓకే, సో పిజ్జాస్ కూడా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే సికేడి అనగానే, కిడ్నీ డిసీజ్ అనగానే చాలా భయపడిపోతూ ఉంటారు. ఫస్ట్గా మనకు చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చేది డైట్లోనే. సో ఇలాగ కొంచెం పన్నీర్ యాడ్ చేసి ఒక పిజ్జా టైప్లో చేస్తే కొద్దిగా ఆ విల్ పవర్ కానీ కొంచెం ఆ పాజిటివిటీ కొంచెం ఎక్కువగా పెరుగుతుంది అనమాట. కొంచెం హెల్దీ ఫుడ్తో టేస్టీ ఫుడ్ తీసుకుంటే. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పిజ్జా కాబట్టి చాలా టాపింగ్స్ ఉంటాయన్నమాట. సో పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ పన్నీర్, మనం క్యాప్సికమ్ తీసుకొచ్చాము, ఆల్ వెరైటీస్ ఆఫ్ క్యాప్సికమ్. సో రెడీగా ఉంది. మనం గోధుమ పిండితో కింద బేస్ అనేది ప్రిపేర్ చేయాలి. బేస్ చేసుకుంటున్నాం. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. సో ఫస్ట్ పన్నీర్ని మనం మ్యారినేట్ చేసుకుందాము. ఒక బౌల్లో స్పూన్. సో ముందుగా కొంచెం పెరుగు, అలాగే ఇందులో మనం స్పైసెస్ కూడా వేసుకోవాలి. ఓకే, కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ కొంచెం, చిల్లీ పౌడర్ కొంచెం, కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. జస్ట్ మనం పెరుగుతో మ్యారినేట్ చేసుకుంటాం. అంతే. ఈ పన్నీర్ క్యూబ్స్ని ఇందులో మిక్స్ చేసేద్దాం. ఓకే, సో ఆ పన్నీర్ టిక్కా ఫ్లేవర్ని మనం తీసుకురావాలి కాబట్టి జస్ట్ ఫస్ట్ మ్యారినేషన్ అనేది చేసుకుంటున్నాం పన్నీర్. అవును. ఓకే, మీరు ప్యాన్ హీట్ చేసేయండి. ఇది మనం సాట్ చేసి పెట్టేసుకుందాం. ఓకే, కొంచెం బటర్, ఇప్పుడు మ్యారినేట్ చేసిన పన్నీర్, ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ మనం డర్వ్ కూడా ప్రిపేర్ చేసుకుందాము బేస్ చేయడానికి. ఇది పక్కన పెట్టేసుకొని ఇంకో మిక్సింగ్ బౌల్. సో ఇందులో కొంచెం గోధుమ పిండి. సో సింపుల్గా చపాతీ లాగా బేస్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. అంతే. కొంచెం సాల్ట్, వాటర్ వేసుకుందాం.
సో పన్నీర్ టిక్కా అయితే అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తాను. యా, ఆఫ్ చేసి ఇందులో కొంచెం బటర్ వేసుకుందాము. సో ఆల్మోస్ట్ అది మొత్తం యూస్ చేయొచ్చు బేస్ కింద. యా, ఇది మొత్తం యూస్ చేస్తున్నాం మనం ఇప్పుడు. కొంచెం పొడి పిండి, ఇది మనము ఓవెన్ ప్యాన్లో తీసేసుకున్నాము. ఫస్ట్ దీనికి కూడా కొంచెం బటర్ పెట్టేద్దాం. ఓకే. సో ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న బేస్ ఇందులో పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక స్పూన్. సో ఫస్ట్ పిజ్జా సాస్. ఓకే. సో మిగతావన్నీ టాపింగ్స్ లాగా మనము వేసుకుంటే సరిపోతుంది. యా, టాపింగ్స్ లాగా వేసుకుందాం. ఫస్ట్ రెడ్ బెల్ పెప్పర్, ఆ తర్వాత గ్రీన్ బెల్ పెప్పర్. ఓకే. సో వీళ్ళు బెల్ పెప్పర్స్ ఎక్కువగా యూస్ చేయొచ్చు, ఎందుకంటే ఇందులో వాళ్ళకి చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ అలాగే ఇమ్యూనిటీని కూడా ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తుంది ఇది. ఓకే. తర్వాత ఎల్లో బెల్ పెప్పర్, నెక్స్ట్ ఆనియన్స్, సో డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే ఆనియన్స్ చక్కగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. తర్వాత టొమాటోస్. ఇంకా ఏమైనా వెజిటబుల్స్ కావాలన్నా కూడా మనము యాడ్ ఆన్ చేసుకోవచ్చు. యా, యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము పన్నీర్ టిక్కా కూడా వేస్తాం. ఓకే. సో ఫైనల్లీ చీజ్ కూడా గ్రేట్ చేసుకుందాం. ఓకే. సో ఫైనల్లీ ఈ టచ్ అయితే ఉండాలి చీజ్ అందరికి. సో ఓవెన్లో పెట్టైనా. యా. సో పిజ్జా ఎలాగైనా కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగానే ఉంటుంది, బట్ నిజంగానే ఇలా కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా పిజ్జా ఇంత హెల్దీగా చేసుకోవడం అనేది కొంచెం అంత టైం స్పెండ్ చేసినా వర్తే అనమాట. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం పిజ్జా అయిందో లేదో. యా, చూసేద్దాం. కట్ చేసి మనము పీసెస్గా వేద్దాము. ఓకే. సో పిజ్జా రెడీ అయిపోయినట్టున్నా మరి. యా లాస్యా, పన్నీర్ టిక్కా పిజ్జా రెడీ అయిపోయింది. సో యమ్మీ పన్నీర్ టిక్కా పిజ్జా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పన్నీర్ టిక్కా పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, చాట్ మసాలా 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పన్నీర్ ముక్కలు 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, పిజ్జా సాస్ 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ క్యాప్సికమ్ 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు. పన్నీర్ టిక్కా పిజ్జా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్ ముక్కలు వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో వెన్న వేసి కరిగాక మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, వెన్న వేసి
కాస్త నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత పీటపై వేసి పిజ్జా బేస్ లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఓవెన్ ప్లేట్ కి వెన్నె రాసి సిద్ధం చేసుకున్న పిజ్జాని అందులో వేసి పైనుంచి పిజ్జా సాస్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, వేయించుకున్న పన్నీర్ మిశ్రమం వేసి పైనుంచి చీజ్ తురిమి ఓవెన్ లో పెట్టి కాసేపు బేక్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పన్నీర్ టిక్కా పిజ్జా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో పిజ్జా టేస్ట్ చేసేద్దాము. ఓకే. సో వావ్, చక్కగా అంటే కొంచెం బేస్ మనకు థిక్నెస్ అనేది కొంచెం టైట్గా వచ్చింది. బట్ స్టిల్ ఏంటంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ ఏవైతే టాపింగ్స్ వేసామో అన్నీ చక్కగా జల్లప్ అయిపోయాయి. ఎస్పెషలీ పన్నీర్ టిక్కా మనం ఫస్టే టిక్కా లాగా చేసుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి అది బాగా ఫ్లేవర్ తెలుస్తుంది. సో హెల్తీగా పిజ్జాస్ ఇలా హ్యాపీగా చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే రిస్ట్రిక్షన్ ద్వారా అసలు ఏం తినలేకపోతారు. ఫ్లూయిడ్, సాల్ట్ రిస్ట్రిక్షన్ అని చెప్పేసి, ఆయిల్ రిస్ట్రిక్షన్ అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళు ఇలా వాళ్ళు ఏదైతే ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలో దాంతోనే ఇలా బ్యూటిఫుల్గా జలప్ చేసి తీసుకోవచ్చు. సో పిజ్జా అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్రీమీ వైట్ పాస్తా. వావ్, సో చక్కగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో రెండు పాస్తా అండ్ పిజ్జా రెండు ఏంటంటే బయటనే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే బయట ప్రిఫర్ చేస్తుంటారు తినడానికి, బట్ అన్హెల్తీ అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ స్టిల్ టేస్ట్ క్రేవింగ్స్ ఉంటాయి కదా. బట్ ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా బాగుంది. సో చూద్దాం ఎలా ప్రిపేర్ చేస్తావు ఏంటి పాస్తా. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా పాస్తా అందరి ఫేవరెట్ అనమాట. బట్ ఇంట్లో ఎంత చేసుకున్నా మనకు ఆ రెస్టారెంట్ ఫీల్ అయితే రాదు. బట్ చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మనము క్రీమ్, వైట్ క్రీమ్ అనేది మనమే ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే, సో దీనికి మనకు ఒక మిక్సింగ్ జార్ కావాలి ఫస్ట్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు డయూరిటిక్ ప్రాపర్టీస్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఇస్తూ ఉండాలి. బికాజ్ వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో కాలీఫ్లవర్లో మనకు అది ఎక్కువగా ఉంటుంది డయూరిటిక్ ప్రాపర్టీస్. ముందుగా కాలీఫ్లవర్తో మనం సాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అవును. అండ్ ఇందులోనే కొంచెం పన్నీర్ కూడా, నెక్స్ట్ ఇందులో జీడిపప్పు కూడా, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా. దీంట్లో కొన్ని వాటర్ వేసి మిక్సీ పెట్టుకుందాం. ఒక స్పూన్, కొంచెం సాల్ట్, పర్ఫెక్ట్ క్రీమీ సాస్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసింది. ఇందులో కొంచెం బటర్, సో వెజిటేబుల్స్ సార్ట్ చేసుకుందాము. ఫస్ట్ ఎల్లో బెల్ పెప్పర్, నెక్స్ట్ రెడ్ బెల్ పెప్పర్, ఆ తర్వాత బ్రాకలీ, ఇందులోనే కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్. సో అది కొంచెం సాల్ట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ కూడా వేసేద్దాం. సో పాస్తా మరి వీట్ పాస్తా, సో హెల్తీగానే ప్రిపేర్ చేస్తున్నాము. సో మంత్లీ ఎన్ని టైమ్స్ తీసుకోవచ్చు? సో ఇది మనము ఇంక్లూడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతాయి కాబట్టి మంత్లీ 2 to 3 వరకు తీసుకోవచ్చు.
వాళ్ళు ఎక్కువగా ప్రోటీన్ కూడా తీసుకోకూడదు కాబట్టి మనం ఏదైతే వైట్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నామో అందులోనే కొంచెం పన్నీర్ కూడా యాడ్ చేసాం కాబట్టి డైలీ బేసిక్గా రిక్వైర్ అయ్యే ప్రోటీన్ అందులో నుంచి వచ్చేస్తుంది. ఓకే, సో ఇవైతే సార్ట్ అయిపోయాయి. సో నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న వైట్ క్రీమ్ కూడా అందులో కొన్ని వాటర్ కూడా వేసుకున్నాం. సో చాలా మంది ఏంటంటే ఆ క్రీమ్ కొంచెం అన్హెల్దీగా ఉంటుంది, మనం ఎక్కువ వాడకూడదు అంటారు. బట్ ఇలా మనము చాలా హెల్దీగా కూడా మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. అవును. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనం పాస్తా యాడ్ చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ బాయిల్ చేసిన హోల్ వీట్ పాస్తా. సో పర్ఫెక్ట్. కొద్దిగా వాటర్ వేద్దాం. ఏంటంటే అది కొంచెం దగ్గర పడుతూనే ఉంటుంది అన్నమాట. సో చాలా సింపుల్గా మనము ప్రిపేర్ చేసుకున్నాము క్రీమీ వైట్ పాస్తా. సో కాస్త ఆ థిక్ అయ్యే వరకు కాస్త వేడి చేద్దాం. ఓకే పల్లవి, సో చక్కగా సాస్ కూడా చాలా థిక్ అయిపోయింది. సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. సో మరి సర్వ్ చేసుకుందామా? కొంచెం ఆర్గానో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా లైట్గా ఆర్గానో. సో వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది. సో రెడీ అయిపోయినట్టేనా? ఇలా క్రీమీ వైట్ పాస్తా రెడీ అయిపోయింది. ఓకే, యమ్మీ యమ్మీ క్రీమీ వైట్ పాస్తా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. క్రీమీ వైట్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, బ్రోకలీ కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆరిగానో కొద్దిగా. క్రీమీ వైట్ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో కాలీఫ్లవర్, పన్నీరు, జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త నీళ్లు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో వెన్న వేసి కరిగాక అందులో ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, బ్రోకలీ, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి వేగాక అందులో మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఉడికించిన పాస్తా కూడా వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మరిగించుకొని చివరిగా ఆర్గానో వేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్రీమీ వైట్ పాస్తా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. వావ్, సో రెగ్యులర్గా యూజ్ చేసే మనము క్రీమీ వైట్ సాస్ ఏదైతే ఉందో దానికంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్కి చాలా నచ్చిన ఫ్లేవర్, ఆ గార్లిక్ ఫ్లేవర్ కావచ్చు. తర్వాత మనం క్యాష్యూస్ కూడా వేసాం, చాలా రిచ్నెస్ని ఇస్తుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఏదైతే వెజిటబుల్స్ సార్ట్ చేసుకున్నాము అండ్ పాస్తా ఏదైతే వీట్ పాస్తా ఆల్రెడీ మనము బాయిల్ చేసి తీసుకున్నాం. సో ఈ కాంబినేషన్ మొత్తము వెజిటబుల్స్ కావచ్చు, మనము ఏదైతే పాస్తా వేసుకున్నామో ప్రతి ఒక్కటి జల్లప్ అయిపోయింది. అండ్ బయట దొరికే వైట్ పాస్తా సాస్ కంటే ఇది చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఎక్కువగా ఓవర్ కుక్ చేయలేదు దేన్ని కూడా. సో మనం యాడ్ చేసిన ఫస్ట్ వెజెస్ కూడా లైట్గా సార్ట్ చేసాము. అండ్ క్రీమ్ రెడీ చేయడానికి కూడా మనము ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏది కూడా యాడ్ చేయలేదు. అంతో ఇంతో అంటే కొంచెం క్యాషువల్లోనే ఫ్యాట్స్ ఉంటుంది తప్పించి రిమైనింగ్ ఇంకా దేంట్లో కూడా మనకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో లో ఫ్యాట్, లో క్యాలరీ అండ్ మైల్డ్ ప్రోటీన్ అండ్ కొంచెం హై ఫైబర్తో రెడీ చేసిన ఇంగ్రీడియంట్స్. పర్ఫెక్ట్. సో 2 రెసిపీస్, ఒకటి పిజ్జా అండ్ ఇంకొకటి పాస్తా, కాంబినేషన్స్ 2 చాలా చాలా బాగున్నాయి. సో రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తాం. ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పన్నీర్ టిక్కా పిజ్జా.
సో డయాలసిస్లో ఉన్న వాళ్ళు ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే వాళ్ళకి తరచుగా హీమోగ్లోబిన్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. సిబిపి డ్రాప్ అవుతూ ఉంటుంది కాబట్టి అందులో ఐరన్ రిచ్ కూడా మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఎక్కువగా మెడికేషన్స్లో ఉంటారు కాబట్టి డైజెషన్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి సో బేస్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో గోధుమ పిండితో దాంట్లో మనకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకు డైజెషన్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. పన్నీర్లో మనకు మంచి ప్రోటీన్ అండ్ అలాగే మాగ్నీషియం అండ్ కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్తో పాటు బోన్ వీక్నెస్ అండ్ అలాగే జనరల్ వీక్నెస్ రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది. మనకు బెల్ పెప్పర్స్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీని చక్కగా బిల్డప్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్రీమీ వైట్ పాస్తా. సో కాలీఫ్లవర్లో మనకు డయూరిటిక్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఎవరికైతే కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాడీలో వాటర్ రిటెన్షన్ అయ్యి యూరిన్ అవుట్పుట్కి సంబంధించి ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు డయూరిటిక్ ప్రాపర్టీస్కి సంబంధించిన వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. అందులో కాలీఫ్లవర్, క్యాబేజ్ అండ్ బార్లీలో ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మనము ఇవి వీక్లీ 3 to 4 times తీసుకుంటూ ఉండాలి. అండ్ పాస్తా కూడా మనం హోల్ వీట్ పాస్తా ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఇందులో ఉండే ఫైబర్ మనకు డైజెషన్లో చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే పన్నీర్లో మనకు ప్రోటీన్తో పాటు కాల్షియం ఉంటుంది. అండ్ అలాగే బెల్ పెప్పర్స్లో కూడా చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాగే విటమిన్ సి ఇమ్యూనిటీని బూస్టప్ చేయడమే కాకుండా బాడీ మెటబాలిక్ రేట్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, సో బోల్డ్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ టేస్ట్ వైజ్ అయితే రెండు చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాసియా. చూసారు కదండి, ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో ఒక డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ టేక్ కేర్, బై బై.